శుభశ్రీ సుభాషితాలు మరియు కథలకు సుస్వాగతం. సహృదయులైన శ్రోతలకు నమస్సుమాంజలి. వల్లంపాటి కథల్లో ఇప్పుడు మనం చెప్పుకునే కథ అల్ప సంతోషులు. శ్రీనివాసయ్య రాకముందు వెంకటాపురం బడిలో కుర్చీలు బల్లలు మాత్రమే ఉండేవి. అతడు ఆ ఊరికి వచ్చాక తనకేగాక మరో టీచర్కు సరిపడే పిల్లల్ని చేర్చాడు. అంత మాత్రాన ఇది నిష్కామ కర్మ అని అనుకోకూడదు. ఇందులో గురువిందగింజంత పరమార్థంతో పాటు గులకరాయంత స్వార్థం కూడా ఉంది. ఆ క్రొత్త టీచర్ని తన క్రింద అసిస్టెంటుగా వేస్తారు అని, అందువల్ల తాను బడికి రాకపోయినా బడి మూత పడదని శ్రీనివాసయ్య ఆశ. కానీ టీచర్ల గోత్రాలు జిల్లా బోర్డుకు బాగా తెలుసు. అందుకే టీచర్ ఒకటి తలిస్తే జిల్లా బోర్డు ఒకటి తలుస్తుంది అన్నారు కొందరు రిటైర్ అయిన ఉపాధ్యాయ మేధావులు. ఈ ఆర్యోక్తి నిజం చేయడానికి కాబోలు నరసింహయ్య అనే టీచర్ని వెంకటాపురం బడికి హెడ్ మాస్టర్గా వేసింది జిల్లా బోర్డు. అంత మాత్రానికే శ్రీనివాసయ్య నిరాశపడలేదు. శ్రీనివాసయ్య స్వగ్రామం వెంకటాపురమే. అతనికి ఆ ఊళ్ళో కాస్త స్వంత సేద్యం కూడా ఉంది. అందువల్ల తనకు స్థానబలం ఉందని శ్రీనివాసయ్యకు తెలుసు. తను హెడ్ మాస్టర్ అని, శ్రీనివాసయ్య తన క్రింద అసిస్టెంట్ అని, కాబట్టి తనకు అధికార బలం ఉందని నరసింహయ్యకు తెలుసు. అందువల్ల ఇద్దరూ యథాశక్తి బడిని స్కేలుకు పటం గీచిన కురుక్షేత్రంలాగా మార్చేశారు. ఒక దినం తన కూతుర్ని అత్తారింటి నుంచి పిలుచుకురావడానికి సెలవు అవసరమైంది నరసింహయ్యకు. అదే దినం అవసరమైన పని మీద పొరుగురికి వెళ్ళడానికి సెలవు అత్యవసరమైంది శ్రీనివాసయ్యకు. అందుకు ఫలితంగా బడి మూతబడింది. తాళాలు జవాను సుబ్బడి నడుముకి వేలాడాయి. సామాన్యంగా దుర్భిక్షంలోనే అధిక మాసం వస్తుంది. పాంధుడినెత్తనే తాటిపండు పడుతుంది. ఇది మూతపడిన దినమనే ఇన్స్పెక్టర్ చెప్తాడు. బడి మూసి వరండాలో మిత్రబృంద పరీవృతుడై పులిగీత ఆడడంలో నిమగ్నమై ఉన్న సుబ్బణ్ణి చూడగానే అగ్గిరాముడైనాడు ఇన్స్పెక్టరు. ఏమిట్రా ఈ సంత, బడి మూసారెందుకు? ఉరుము లేకుండా పడిన ఈ పిడుగుకు గజగజలాడాడు సుబ్బడు. కాసేపటికి తేరుకొని అంతా మనవి చేసుకున్నాడు. అలాగా, సరే, పంచాయతీ ప్రెసిడెంట్ ధర్మయ్య గారిని నేను రమ్మన్నానని పిలు అన్నాడు ఇన్స్పెక్టరు. సుబ్బడు పరిగెత్తాడు. 10 నిమిషాలు గడిచాయి. వెళ్ళిన సుబ్బడు వెళ్ళినట్లే రాకుండా కాఫీ టిఫిన్లతో తిరిగి వచ్చాడు. ఎవరు పంపారు ప్రశ్నించాడు ఇన్స్పెక్టరు ప్రసన్నుడై. ధర్మయ్య గారు పంపారు. 6 కూడా వస్తుండారు అన్నాడు సుబ్బడు కాస్త వణుకు తగ్గి. ఇన్స్పెక్టర్ టిఫిన్ అందుకొని ముగించి కాఫీ సేవించేలోగా ధర్మయ్య కూడా వచ్చాడు. ధర్మయ్య గారా, రండి రండి కూర్చోండి అన్నాడు ఇన్స్పెక్టరు కాఫీ మోగిస్తూ. ధర్మయ్య కూర్చున్నాడు. 2 క్షణాల తర్వాత ఇన్స్పెక్టరే ప్రారంభించాడు. చూడండి ధర్మయ్య గారు, ఈ మాస్టర్లు చేసిన పని. ఇద్దరూ పోట్లాడుకొని బడి మూశారు. ఇక లాభం లేదు. ఇక వీర్యంతో చూడాల్సిందే. చూడండి సార్, ఈసారికి లాభం లేదండి. చాలాసార్లు మందలించాను, లాభం లేకపోయింది. వాయుపోట్లతో ఒళ్ళు కాదు, బడి చెడిపోయాయి, పొట్టేళ్ళు కొవ్విపోయాయి. వాటి సంగతేమిటో చూడాల్సిందే నిష్కర్షగా చెప్పేశాడు ఇన్స్పెక్టరు. ధర్మయ్య మౌనం దాల్చాడు. అటొచ్చి ఇటొచ్చి అంతా తన మీద ఒరుగుతుందేమోనని బిక్కుబిక్కుమంటూ మూల నిల్చున్నాడు సుబ్బడు. చూడండి ధర్మయ్య గారు, నేను చెప్పినట్లుగా ఒక చిన్న స్టేట్మెంట్ రాసివ్వండి మళ్ళీ ఇన్స్పెక్టరే అన్నాడు. సరే అన్నాడు ధర్మయ్య. ఆ రాయవలసిన స్టేట్మెంట్ ఏదో ఇన్స్పెక్టరే రాశాడు. చివరన ఓ చిన్న సంతకం మాత్రం వేశాడు ధర్మయ్య. మధ్యాహ్నం ధర్మయ్య ఇంట్లోనే భోజనం ముగించుకొని వెళ్ళిపోయాడు ఇన్స్పెక్టరు. సాయంకాలం శ్రీనివాసయ్య నరసింహయ్య వచ్చారు. జరిగింది విని ఆనందించారు. చూడు సుబ్బడు, నేను నిన్ననే సెలవు చీటీ ఇచ్చాను, వెళ్ళాను. అందులో నా తప్పేం లేదు. తప్పంతా నరసింహయ్యదే. వాడికి ఈసారి రివర్షన్ తప్పదు అన్నాడు శ్రీనివాసయ్య. సుబ్బడు మౌనం దాల్చాడు. చూడు సుబ్బడు, ఈ దినం నేను సెలవు పెట్టబోతున్నాను అని నిన్ననే చెప్పాను. తాళాలు కూడా ఇవ్వబోయాను. ఎందుకులేండి, సుబ్బడి వద్ద ఇచ్చి వెళ్ళండి అన్నాడు శ్రీనివాసయ్య. చూశావు కదా, సెలవు చీటీ కూడా పంపకుండా బడి మూశాడు. ఎంత అహంకారం అంటావు? ఈసారి వాడికి సస్పెన్షన్ తప్పదు అన్నాడు నరసింహయ్య.
సుబ్బడు మౌనం దాల్చాడు. కానీ పొట్టేళ్ల మధ్య నక్కల నేను కాకుంటే నాకంతే చాలు దేవుడా అనుకున్నాడు. నరసింహయ్యకు రావాలనుకున్న రివర్షన్ కోసం శ్రీనివాసయ్యకు రావలసిన సస్పెన్షన్ కోసం నరసింహయ్య ఎదురు చూడసాగారు. 10 దినాలు గడిచాయి. కానీ వచ్చిన వార్త మొదట ఇద్దరికీ నిరాశే కలిగించింది. ఫలానా తేదీ నాడు జిల్లా బోర్డు కార్యదర్శి, ఇన్స్పెక్టరు విచారణకు రానున్నారు అన్నదే వార్త. ఈ వార్త ఇద్దరికీ కించిత్తు భయాన్ని కలిగించిన మాట నిజమే. కానీ ఆ భయం వీరిని కర్తవ్య విముఖుల్ని చేయగలిగిన మోతాదులో లేకపోయింది. భయాన్ని విసర్జించి కార్యరంగంలోకి దుమికారు. కార్య ప్రారంభానికి నాందిగా ఒకరికి తెలియకుండా మరొకరు ధర్మయ్య సలహా పుచ్చుకున్నారు. నరసింహయ్య కాజేసిన స్కూలు డబ్బు వివరాలు సేకరించాడు శ్రీనివాసయ్య వివిధ సమయాలలో రాసి ఇచ్చిన సంజాయిషీలను ఏరి కట్టకట్టి ఉంచాడు నరసింహయ్యకు ఇంతకుముందు జిల్లా బోర్డు ఇచ్చిన రకరకాల పనిష్మెంట్ల వివరాలు సేకరించాడు శ్రీనివాసయ్యకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పగల గ్రామస్తుల్ని సమీకరించాడు నరసింహయ్య. ఇలా ఒకరిని గురించి మరొకరు తంటాలు పడుతూ ఉండగానే ఫలానా రోజుతో పాటు జిల్లా బోర్డు కార్యదర్శి, ఇన్స్పెక్టరు దిగారు. టీచర్లు ఇద్దరూ పంపిన పలహారాలు ప్యూన్లు తిన్నారు. కానీ ఆఫీసర్లు మాత్రం ధర్మయ్య పంపిన పలహారాలే ఆరగించారు. పలహారాల తర్వాత విచారణ ప్రారంభమైంది. నువ్వు సెలవు చీటీ ఎందుకు పంపలేదు? శ్రీనివాసయ్యను ప్రశ్నించాడు అధికారి. ఎందుకు పంపలేదండి? పంపాను. నరసింహయ్య చించేసుంటాడు అన్నాడు శ్రీనివాసయ్య. పోనీ గాని శ్రీనివాసయ్య, నరసింహయ్య ఎలాంటి రకం? ప్రశ్నించాడు కార్యదర్శి ఇన్స్పెక్టర్ వైపు అదో రకంగా చూస్తూ. శ్రీనివాసయ్య ఇలాంటి ప్రశ్న ఎదురవుతుంది అని అనుకోలేదు. రెట్టించిన ఉత్సాహంతో చెప్పాడు. సార్, నరసింహయ్య శుద్ధ అవినీతిపరుడండి. కూతురి పెళ్లికి పిల్లలకు చందా వేశాడు. బళ్ళో పండించిన కూరగాయలు ఆరగిస్తున్నాడు. 10 రూపాయలు ఇస్తే కానీ రికార్డ్ షీటు చస్తే ఇవ్వడు. ఇంకా చాలా ఉందా? అబ్బో, చెప్పాలంటే బోలెడు ఉందండి. అయితే రాసివ్వు. కన్నవి, విన్నవి, చేసినవి, చెయ్యతగినవి అన్నీ ఒక జాబితా రాసిచ్చి సెలవు తీసుకున్నాడు శ్రీనివాసయ్య. తర్వాత నరసింహయ్య వచ్చాడు. మూర్తి భవించిన వినయంలా చేతులు కట్టుకొని మూలకు ఒదిగి నిలబడ్డాడు. ఏమయ్యా, శ్రీనివాసయ్య సెలవు చీటీ ఇచ్చానంటాడే అన్నాడు ఇన్స్పెక్టరు. మీ పాదాలు తోడుగా ఇవ్వలేదండి. అబద్ధాలాడితే నా బిడ్డలు నాకు దక్కరు అన్నాడు నరసింహయ్య. పోనీలే నరసింహయ్య, శ్రీనివాసయ్య ఎలాంటి రకం? కార్యదర్శి ప్రయోగించిన ఈ సమ్మోహనాస్త్రం ఒక్కసారి ప్రయోగించేదే కావచ్చు కానీ నరసింహయ్య మూర్చిపోక తప్పలేదు. అతడా సార్, బహు దుర్మార్గుడండి. ఆయనది ఊరేనండి. అందువల్ల నాకు చాలా భయమండి. అంతేకాకుండా నన్ను కొట్టడానికోసారి రివ్వున లేచాడు అన్నాడు నరసింహయ్య దీనంగా. కానీ ఆ దీనత్వం వెనుక దాగి ఉన్న ఆ భావం అధికారి కళ్ళకు వెదక్కపోయినా కనిపించింది. నరసింహయ్య వద్ద కూడా స్టేట్మెంట్ తీసుకొని ధర్మయ్యను కూడా విచారించి అధికారులు వెళ్ళిపోయారు. శ్రీనివాసయ్య, నరసింహయ్య స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకున్నారు. ఏదో తెలియని ఆనందంతో మురిసిపోయారు. చూశావటే, నేను దీనంగా నిలబడి అంతా మనవి చేసుకునేసరికి అధికారులు మంచులా కరిగిపోయారు. అసలు శ్రీనివాసయ్యను గురించి వారే అడిగారు. ఈ దెబ్బతో నన్ను హెడ్ మాస్టర్గా ఎక్కడే స్థిరంగా ఉంచుతూ ఆ శ్రీనివాసయ్యకు ఉద్యోగాన్ని ఓడగొట్టడం తూర్పున సూర్యుడు ఉదయించినంత ఖాయం అన్నాడు నరసింహయ్య భోజనం చేస్తూ భార్యతో. విన్నావటే, నేను ధైర్యంగా నిలబడి అబద్ధం చెబుతున్న వాడిలా నసగకుండా నరసింహయ్యను గూర్చి చెబుతూ ఉంటే అలాగే విన్నారు ఆఫీసర్లు. ఆ మాటకొస్తే వారే అడిగారు నన్ను నరసింహయ్యను గూర్చి. ఈ దెబ్బతో నేను హెడ్ మాస్టర్ని కావడం, నరసింహయ్యకు బదిలీ రావడం పడమర సూర్యుడు అస్తమించినంత ఖాయం అన్నాడు శ్రీనివాసయ్య భోజనానంతరం తాంబూలాన్ని సేవిస్తూ. జిల్లా బోర్డు నుండి ఆర్డర్ల కోసం ఎదురు చూడకముందే అవి పరతించి వచ్చాయి. వెంకటాపురం బడిని ఏకోపాధ్యాయ పాఠశాలగా మార్చివేశారు. నరసింహయ్యను ఒక అడవి కొంపకు అసిస్టెంట్గా వేశారు.
శ్రీనివాసయ్యను 6 మైళ్ళ వ్యాసార్థంలో బస్సు రూటు లేని ఒక తేనెతెట్టు లాంటి పల్లె పల్లెపట్టులో క్రొత్తగా బడిని ప్రారంభించమన్నారు. కృష్ణమూర్తి అనే క్రొత్త టీచర్ని వెంకటాపురానికి బదిలీ చేశారు. శ్రీనివాసయ్యను స్వగ్రామం నుండి బదిలీ చేయించినందుకు నరసింహయ్య పొంగిపోయాడు. నరసింహయ్యకు హెడ్మాస్టర్గిరి ఊడదీయించినందుకు శ్రీనివాసయ్య ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. ఇద్దరూ తగు సలహాలనిచ్చి తమ కార్యం సాధించడంలో హృదయపూర్వకంగా తోడ్పడినందుకు శ్రీధర్మయ్య గారింటికెళ్ళి కృతజ్ఞత ప్రకటించి వచ్చారు. ఇందులో నేను చేసిందేమీ లేదు, అంతా ఈశ్వరేచ్ఛ అన్నాడు ధర్మయ్య ఇద్దరితో. క్రొత్త టీచర్ కృష్ణమూర్తి నరసింహయ్య వద్ద ఛార్జీ పుచ్చుకున్నాడు. శ్రీనివాసయ్య బడి ప్రారంభించడానికి తరలి వెళ్ళిపోయాడు. 2 నెలలు గడిచాయి. వరకట్నం క్రింద ఉద్యోగాన్ని జమ కట్టుకోగా మిగిలిన లాంఛనాలతో క్రొత్త టీచరు కృష్ణమూర్తికి ధర్మయ్య కూతురు మంగతాయారుకు 6 నెలల నాడు నిశ్చయమైన పెళ్లి వైభవంగా జరిగిపోయింది. ఈ కథ 1959 సెప్టెంబర్ 11వ తారీఖు జాగృతిలో ఇది ప్రచురించబడింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. క్రొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్తే అండి, ధన్యవాదాలు. ఇట్లు మీ శుభశ్రీ సుభాషితాలు మరియు కథలు క్షీరపురము సాగర్.